ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాం. దేవుని యొక్క పిల్లలమైన మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదువుకుంటాం. దేవాది దేవుడు మన కొరకు రాసి ఇచ్చిన ఈ మాటలు చదవండి. మీరు కూడా బైబిల్ తీయండి. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని ఇక్కడ రాయిస్తున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. చూడండి, ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో పరలోకంలో ఉన్నాడన్న సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు, కొంతమందికి తెలియట్లేదు. కనుక ఇక్కడ ఆయన నెమ్మదిస్తాను, శాంతి ఇస్తాను, సమాధానం ఇస్తాను, మీకు తెలియకపోతే అడిగి తెలుసుకుని నడుచుకోండి. ఆ భక్తిలో ఉంటే, ఆ శక్తి గల వాక్యంలో ఉంటే, ఆ సృష్టికర్తతో ఉంటే నీకు నీ కుటుంబానికి నెమ్మది వస్తుందన్న సంగతి నీకు తెలీదు, శత్రువుకు తెలుసు. అందుకని ఆ దేవాది దేవుని దగ్గరికి నిన్ను రానివ్వకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నిన్ను అనేక విధాలుగా గలిబిలి చేస్తూ అనేక విధాలుగా మిమ్మల్ని కలవరపరుస్తున్నాడు. ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడు, నీకు నెమ్మది ఇస్తా, శాంతినిస్తా, సమాధానం ఇస్తా, ఆనందం ఇస్తా, నాలో ఉండండి, నాతో ఉండండి అని ఆయన చెప్తున్నాడు. మరి మీరు ఎవరితో ఉన్నారు అన్నది మీరు అడిగి తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువారికి మీ హృదయం ఇవ్వండి. మీకు మీ కుటుంబానికి శాంతి సమాధానం దేవుడిచ్చునుగాక. ఆమేన్.